హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా, మా అన్నయ్య పెళ్ళిలో నా లొల్లి. రీసెంట్గా మా అన్నయ్యకి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది. ఈ మంత్ 23 అయితే మా అన్నయ్య మ్యారేజ్. దానికి ముందుగా ఒక రోజు హల్దీ ఫంక్షన్ అయితే చేస్తారు కదా. ఆ ఫంక్షన్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎంత బాగా ఎంజాయ్ చేసాము అనేది మొత్తం ఒక వీడియోలో షూట్ చేసి మీకు చూపించాలనుకున్నా. అందుకోసమే ఈ వీడియో అనేది షూట్ చేశా. మీకు ఫుల్ వీడియో క్లియర్గా చూడండి. మేము ఎంత ఎంజాయ్ చేసామో మీకు హల్దీ ఫంక్షన్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. డైరెక్ట్ వీడియోలోకి అయితే ఎంటర్. మెయిన్ వీడియోలోకి అయితే వచ్చేసారు కదా గాయస్. చూశారు కదా, పెళ్ళి, ఇల్లు కట్టుకోవడం, ఈ రెండు లైఫ్లో ఒకసారి జరిగేవే. ఈ రెండు చాలా గ్రాండ్గా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. మా అన్నయ్య పెళ్ళిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చూపించడం కోసం మీకు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. లైఫ్లో ఒక టైం చాలా మెమొరబుల్గా చేసుకునే టైం. ఇందులో చాలా మెమరీస్ ఉంటాయి. అండ్ ఆ పర్సన్ లైఫ్ లాంగ్ మనతో ఉండాలి కదా. ఈ వేడుకను మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చూపించడం కోసం అయితే ఈ హల్దీ ఫంక్షన్ అయితే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. మా పిల్లలు అందరూ, చుట్టాలందరూ రెడీ అయిపోయి మా అన్నయ్యకి అయితే స్నానాలు చేయించడం స్టార్ట్ చేశారు. పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు అండ్ పాలు, నీళ్ళతో అయితే స్టార్ట్ చేశారు. మేమందరం ఫుల్గా ఎంజాయ్ చేసాము. బట్ కొంచెం మాకు డిస్టర్బెన్స్ అనిపించింది. అంటే ఫోటోగ్రాఫర్స్ కొంచెం డిలే చేశారు. అంటే ఓవర్ టైం అయింది. వాళ్ళకి స్టిల్స్ కావాల్సిన పోజెస్ అన్నీ వచ్చే వరకు మేమైతే వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ అదొక స్వీట్ మెమరీ కదా, మన వాళ్ళ సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవాలి. మొత్తం వీడియో అంతా అయిపోయేంత వరకు కూడా మేమైతే చాలా బాగా వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేసి తర్వాత మేమైతే ఎంజాయ్ చేసాము. పెళ్ళి ఎంత ఇంపార్టెంటో మన వచ్చిన రిలేటివ్స్ని చూసుకోవడం కానీ, ఫంక్షన్స్ బాగా చేయడం కానీ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఒక మెమరీ, మళ్ళీ దీన్ని రిపీట్ చేయలేము. కాబట్టి దీన్ని మనం ఒక స్వీట్ మెమరీగా రికార్డ్ చేసుకుని ఫొటోస్ రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ సేవ్ చేసుకుంటాం. అదే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. నేను చాలా క్లిప్స్ తీయడానికి ట్రై చేశాను. బట్ పెళ్ళంటే మీకు తెలిసిందే కదా, చాలా పనులు ఉంటాయి. దానివల్ల నేను చాలా కొంతవరకు ఫుటేజ్ అయితే తీయగలిగాను. పెళ్లి వీడియో అయితే మాత్రం ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి మీకు మొత్తం అయితే అప్లోడ్ చేస్తాను. బట్ ఈ వీడియోకి అయితే అడ్జస్ట్ అవ్వండి. ఇది నైట్ టైం అయితే ప్లాన్ చేసాము. సింపుల్గా ఒక గ్రీన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద చిన్న చిన్న ఎల్లో హ్యాంగింగ్స్ అండ్ రెడ్ హ్యాంగింగ్స్ వేసి కింద బంతిపూలతో డెకరేట్ చేసి మా దగ్గర ఉన్న బిందులతో డెకరేట్ చేసాము. డెకరేషన్కి పెద్దగా అయితే మేమేమి ఇన్వెస్ట్ చేయలేదు, ఖర్చు చేయలేదు. తక్కువ బడ్జెట్లోనే సింపుల్గా అయితే డెకరేట్ చేసుకుని ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసాము. బట్ ఫంక్షన్లో చేసిన లొల్లి అయితే మేము ఒక మాదిరిగా లేదు. ఆ క్లిప్స్ అన్నీ నేను రికార్డ్ చేయడానికి కుదరలేదు. ఈ వీడియో అంతా కూడా నేను DJI Action 2 కెమెరాలో అయితే రికార్డ్ చేశాను. మీరు ముందు వీడియో చూసుంటే రివ్యూలో మీకు అర్థమై ఉంటుంది. నాకు ఇంటర్నల్ స్టోరేజ్ చాలా తక్కువ. బట్ దాంతోపాటు నాకు ఛార్జింగ్ అనేది సరిపోలేదు. నేను మార్నింగ్ నుంచి ఛార్జ్ చేయలేదు దాన్ని. అదో కొంత ప్రాబ్లం అయింది నాకు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేము ఎంజాయ్ చేసిన తీరైతే చాలా బాగుంది. ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ చాలా బాగా దిగాము. నాకేమన్నా ఫుటేజ్ తీసుకోవడం నాకు కుదిరితే వీడియోగ్రాఫర్స్ నుంచి నేను తీసుకుంటా. ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. పెళ్లి వీడియో అయితే చాలా క్లియర్గా అయితే అప్లోడ్ చేస్తాను. దానికోసం స్పెషల్ కేర్ అయితే తీసుకుంటాను. బట్ మ్యారేజ్ అంటే తెలుసు కదా, చాలా పనుల వల్ల, కొన్ని లేట్స్ వల్ల చాలా వరకు అయితే డిలే అయింది. బట్ మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, మా చెల్లెళ్ళు, మా బామ్మర్దులు, మా మావయ్యలు అందరూ కూడా నా మీద అటాక్ చేయరు అని నేనైతే అనుకున్నాను. బట్ వీళ్ళందరూ ఏం చేశారంటే తిరిగి లాస్ట్లో నా మీదకి అటాక్ చేశారు. అది కూడా మీరు వీడియోలో చూడవచ్చు. అండ్ లాస్ట్లో మా పిన్నులు, అక్కలు, మా అమ్మ చీరలతో ఇచ్చే పోజెస్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. చాలా ఫన్నీగా అయితే మూమెంట్స్ అయితే జరిగాయి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తామని నేనైతే అనుకోలేదు. బట్ నేను అనుకున్న దానికన్నా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఫన్నీ క్లిప్స్ కానీ, అక్కడ జరిగిన మూమెంట్స్ కానీ అన్నీ షూట్ చేయడానికి నాకు వీలుంటే బాగుంటుంది అనిపించింది. అంత ఫన్నీ జరిగింది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. మీకు నెక్స్ట్ వీడియో ఫుల్ క్లారిటీతో, ఫుల్ ఆడియోతో అయితే రికార్డ్ చేస్తాను. ఈ వీడియోకి అడ్జస్ట్ కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. పెళ్లి వీడియో అదిరిపోతుంది. థ్యాంక్ యూ గైస్.